గ్లోబల్ జైంట్స్ అన్నీ కూడా మళ్ళీ ఇండియాకి తిరిగి రావాలి అనుకుంటున్నారు. వాళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. జస్ట్ ఫోర్డ్ మాత్రమే కాదు, హార్లీ డేవిడ్సన్, పాపా జోన్స్, షీఎన్, క్యారిఫోర్ ఇవన్నీ కూడా తిరిగి రావాలి అనుకుంటున్నాయి. అండ్ సెకండ్ టైం వీళ్ళు యూజ్ చేసే ప్లేబుక్ ఏంటి అండ్ వీళ్ళందరూ కూడా తిరిగి ఎందుకు రావాలనుకుంటున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఫోర్డ్ గురించి చూద్దాం. ఫోర్డ్ ఇండియాలో బాయ్ బాయ్ చెప్పేసింది 2022లో. కానీ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు ఈసారి. ఎందుకో తెలుసా? తమిళనాడు యొక్క గవర్నమెంట్ యొక్క పాలసీస్ వల్ల, అలాగే తమిళనాడు యొక్క స్టేట్ బూమింగ్ ఈవీ ఎకోసిస్టమ్ వల్ల కూడా వాళ్ళు తిరిగి వస్తున్నారు. అలాగే క్యారిఫోర్ కూడా ఇంకో కంపెనీ, ఇది ఒక ఫ్రెంచ్ రీటైల్ కంపెనీ. అయితే ఇది మళ్ళీ తిరిగి రావాలనుకుంటుంది. కానీ ఈసారి దుబాయ్ అప్రైవల్ గ్రూప్తో కంబైన్డ్ అయ్యి వీళ్ళు 2010 నుంచి 2014 వరకు వీళ్ళు ఫస్ట్ ఇండియన్ అడ్వెంచర్ చేశారు. కానీ అప్పుడు డిజాస్టరస్గా వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు ఎలా అంటే ఒక రౌండ్ని స్క్వేర్లో ఫిట్ అయ్యేటట్టు, స్క్వేర్ని రౌండ్లో ఫిట్ చేయాలి అని అనుకున్నారు. అండ్ థర్డ్ది షీఎన్ కంపెనీ. షీఎన్ కంపెనీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యాషన్కి. కానీ అది చైనీస్ కంపెనీ కావడంతో ఇండియా 2020లో దాన్ని బ్యాన్ చేసింది. కానీ ఇప్పుడు షీఎన్ మళ్ళీ తిరిగి వస్తుంది రిలయన్స్ రీటైల్ కంపెనీతో కలిసి. సో అలాగే పాపా జాన్స్ ద పిజ్జా కంపెనీ కూడా మళ్ళీ తిరిగి వస్తుంది. వీళ్ళు 650 స్లైసెస్ ఆఫ్ అమెరికన్ పిజ్జాని 2023 వరకు వీళ్ళు అమ్మాలి అనుకుంటున్నారు ఒక్కొక్క బ్రాంచ్లో. అలాగే పీజేపీ ఇన్వెస్ట్మెంట్స్ గ్రూప్ని ఇప్పుడు వీళ్ళు సీజన్డ్ పార్ట్నర్, ఇండియాలో ఏదైతే ఇంతకు ముందు పార్ట్నర్షిప్ చేసి చాలా మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసిందో ఫుడ్ ఎఫ్ఎంసీజీలో, ఆ కంపెనీతో వీళ్ళు టైఅప్ అవుతున్నారు. ఇక హార్లీ డేవిడ్సన్ వీళ్ళు ఒక రేంజ్లో స్టైల్లో రాబోతున్నారు. అండ్ దీని గురించి వరల్డ్లోనే బిగ్గెస్ట్ 2-వీలర్ కంపెనీ అయిన హీరో మోటార్ కార్ప్ని వీళ్ళు తీసుకుంటున్నారు. సో ఈసారి హార్లీ డేవిడ్సన్ ఇనీషియల్గా బ్రాండింగ్ అండ్ ప్రోడక్ట్స్ గురించి చూసుకుంటుంది. మరొక వైపు హీరో గ్రూప్ మొత్తం డిస్ట్రిబ్యూషన్ని చూసుకుంటుంది, అలాగే సర్వీస్ సెంటర్స్ని కూడా చూసుకుంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే హీరోకున్న ఆల్రెడీ ఉన్న డిస్ట్రిబ్యూషన్ని హార్లీ డేవిడ్సన్ వాడుకోబోతుంది. సో దీంతో హార్లీ డేవిడ్సన్ ఈసారి కంపల్సరీ మ్యాక్సిమం సక్సెస్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ ఈ గ్లోబల్ జైంట్స్ అందరికీ సడన్గా ఇండియా మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది అని మీరు అనుకోవచ్చు. సింపుల్, ఎందుకు అని అంటే ఇండియా ఒక గోల్డ్ మైన్ లాంటిది ప్రస్తుతానికి. దీనికి మెయిన్గా 3 కారణాలు. ఫస్ట్ది ఇండియా యొక్క గ్రోయింగ్ మిడిల్ క్లాస్. 2047 వరకు ఇండియా 1 బిలియన్ మిడిల్ క్లాస్ కన్జ్యూమర్స్ ఉంటారని చెప్పేసి సర్వేల ప్రకారం. అంటే యునైటెడ్ స్టేట్స్కి 3 times ఎక్కువగా ఇండియాలో కన్జ్యూమర్ పవర్ ఉంటుంది. అండ్ సెకండ్ది మేక్ ఇన్ ఇండియా మ్యాజిక్. ఇండియాస్ PLI స్కీమ్స్ అనేది ఇండియా యొక్క కంట్రీని ప్రొడక్షన్ పవర్ హౌస్గా మార్చేసింది. ఇప్పుడు ఇండియా ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్స్లో, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్లో టాప్ 5th ప్లేస్కి వెళ్ళింది. అంటే దానికి కారణం PLI స్కీమ్స్. అండ్ PLI స్కీమ్స్ కూడా చాలా మంచిగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కంపెనీస్ ప్రకారం. అండ్ థర్డ్ది డిజిటల్ ఎక్స్ప్లోషన్. దగ్గర 800 మిలియన్ ఇంటర్నెట్ యూజర్స్ ఇప్పుడు ఇండియాలో ఉన్నారు. అంటే దాన్ని చూసుకుంటే మనం ఇప్పుడు US పాపులేషన్ కన్నా డబల్ మెంబర్స్ జస్ట్ డిజిటల్లోనే ఉన్నారు. అండ్ ఇండియన్ డిజిటల్ ఎకానమీ చాలా ఎక్కువగా పెరుగుతుంది. అలాగే కామర్స్ 2026 ఎండింగ్ వరకు $200 బిలియన్ హిట్ అవుతుంది. సో అలాంటి టైంలో ఇప్పుడు ఎలాంటి గ్లోబల్ జాయింట్స్ అయినా సరే వాళ్ళు ఈ ఛాన్స్ని మిస్ వాళ్ళు అనుకోవట్లేదు. ఇండియా ఇప్పుడు జస్ట్ ఒక మార్కెట్ లాగా లేదు, ఇది ది మార్కెట్ టు పర్సూ లాగా, స్టేటస్ లాగా వెళ్ళిపోయింది. అందుకే వీళ్ళు జస్ట్ గ్లోబల్ జైంట్స్ జస్ట్ నార్మల్గా ఏదో రావాలి అనుకోవట్లేదు, జస్ట్ కాంకర్ చేయాలి, మెజారిటీ ఆఫ్ ద షేర్స్ని తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే హీరోస్ అందరూ కలిసి మళ్ళీ రిటర్న్ వస్తే చాలా స్ట్రాంగర్గా, స్మార్టర్గా, అలా వీళ్ళు కూడా ఇండియాని మార్కెట్ని కాంకర్ చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు నిజంగా కాంకర్ చేస్తారా, లేదంటే పోయినసారి లాగానే బ్లండర్స్ చేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారా అనేది టైంకే తెలుసు. కానీ ప్రస్తుతానికి వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రొడక్షన్స్ చేసే వరకు మనకైతే ఒక బెటర్ థింగ్, మనకి మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ పెరుగుతుంది అండ్ మనకు జాబ్స్ వస్తాయి, విచ్ ఈస్ గుడ్ ఫర్ ఇండియన్ ఎకానమీ. సో బిజినెస్ ఫోక్స్ అండ్ ఆల్సో పీపుల్, కామన్ పీపుల్, దిస్ ఈజ్ a dream come true for Indian markets and consumers. Thank you very much for watching this video.